హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్. వీలైనంత వరకు అయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా, అక్క అమ్మ వాళ్ళ ఇల్లు ఎందుకు ఆగిపోయింది, అసలు ఎందుకు పని స్టార్ట్ చేస్తలేరు అని చాలామంది అయితే అడుగుతున్నారు. అది ఎందుకు ఆగింది ఏంది అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. మీరైతే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి వీడియో ఎట్లుంది అనేది అయితే తప్పకుండా అయితే కామెంట్ చేసి వీలైనంత వరకు షేర్ చేయండి. కొంచెం మీ సహాయం కూడా కావాలి, అందుకోసమే ఈ వీడియో అయితే. చెప్పమ్మా. మీ అందరికైతే చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. మాకైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కట్టే కాడికి కట్టినాము. డబ్బులు లేక ఆగిపోయింది. 3,40,000 ఇచ్చిర్రు రేవంత్ రెడ్డి సార్ గారు. ఇక 1,60,000 ఇల్లంతా అయిపోయినాక ఇస్తాడంట. ఆ ఇల్లంతా అయిపోనికి చేయనికి నా దగ్గర అయితే ఇక డబ్బులు లేవు. 10 లక్షలకు 2 రోజులు మాట్లాడిచ్చిన. 5 లక్షలు అయితే అప్పు తెచ్చిన. 5 లక్షలు సార్ ఇస్తాడేమో అంటే అంత పూర్తయినాక ఇస్తాడంట. నా దగ్గర అయితే లేకుండా అయిపోయినాయి. ఆ ఇల్లు అయితే అయిపోయింది. వచ్చేది వర్షాకాలం కదా. నా కొడుకు అయితే హైదరాబాద్ వెళ్ళిపోయిండు. ఇన్ని రోజుల దాకా హైదరాబాద్ అంటే ఏందో తెలియని నా కొడుకు పోక తప్పలేదు. ఇన్ని రోజులు అటో ఇటో పూలు నాలో చేసుకొని బతికినాం. కానీ ఇప్పుడైతే అప్పులు చాలా ఎక్కువైపోయినాయి, ఎందుకంటే ఇల్లు గురించి తీసుకొచ్చినాయి. ఇంకా అవి ఇక్కడ ఉంటే వెళ్ళేటట్టు లేదని చెప్పేసి అన్న అయితే వెళ్ళిపోవడం జరిగింది. విషయం ఏంటంటే, ఇప్పుడు ఉండేది అమ్మ అక్క ఇద్దరే కాబట్టి ఏంటి ఈయన గుడిసె అయితే గుడిసె ఉంది కదా, దానికి ఉండేది ఇద్దరమే ఆడపిల్లలం కాబట్టి తలుపు తాళం లేకుండా ఉంటున్నాం అనమాట. ఇన్ని రోజులు అయితే తమ్ముడి ధైర్యం చేసుకొని ఉన్నాం అమ్మ నేను. ఇప్పుడైతే ఆ ధైర్యం అయితే లేదు. తమ్ముడైతే హైదరాబాద్ పోయిండు కదా, ఇంకా మేము పిల్లలు వేసుకొని అమ్మ నేనే ఉంటాం కాబట్టి ఎన్ని రోజులు ఇళ్ళలోనే ఉన్నారా అని అనే వాళ్ళకైతే ఇదనమాట. ఎన్ని రోజులు తమ్ముని ధైర్యం మా నాన్న ధైర్యం అట్లా ఉంటుండే. నాన్న పోయిండు, తమ్ముడు పెద్దోడైండు, తమ్ముని ధైర్యం చూసుకొని ఉన్నాం. ఇంకా తమ్ముడు కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయిండు కాబట్టి మేము ఇద్దరమే ఆడపిల్లలం, 3 చిన్నపిల్లలతో అయితే ఉంటున్నాం కదా. ఇంకా మిమ్మల్ని అడగాల్సింది ఒకటే, అందరూ వీలైనంత సహాయం చేయండి. కనీసం మా ఇల్లు ఇప్పుడు ఎట్లుందో దీనికన్నా ముందు వీడియోలో చూస్తే అన్నీ చూపించినాం. తలుపులు లేవు, కిటికీలు లేవు, బాత్రూమ్ లేదనమాట, ఈ ఇంటికి లైటింగ్ లేదు, ఏది లేదనమాట. అంతవరకన్నా ఒక తలుపు తాళం పెట్టుకొని ఒక బాత్రూమ్ ఇట్లా అంతవరకన్నా హెల్ప్ చేయండి. ఇల్లు పూర్తి కావాలి. ఇంకా ఇందిరమ్మ ఇల్లుకు పడాల్సిన 1,60,000 పడకున్నా మాయే, అవి లేకుటమే కానీ కనీసం తలుపులు ఇంతవరకు లైటింగ్ అట్లా వేసుకోవడానికి అంతవరకైనా చాలు. చిన్న హెల్ప్ చేయండి. ఇంటికి తలుపులు లేవు అనమాట, అలా ఉందాం అనుకుంటే ఇంకా కరెంటు ఫిట్ చేయలేదు. అవన్నీ చేసేసుకుంటే అయిపోతుంది. చిన్న చిన్న పనులే ఉన్నాయి అనమాట. ప్లీజ్ హెల్ప్ చేయండి. స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి అయితే వీలైనంత వరకు సహాయం చేయండి. ఇప్పుడు చెల్లి ఛానల్లో ₹1 అయినా సరే, చెల్లె ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్కొక్క రూపాయి వేసినా ఈ ఛానల్కు ₹1,00,000 పడాలి. కనీసం సగం పడ్డా చాలు, అంతకన్నా అయితే ఎక్కువ కోరుకోము, మేము అడగం కూడా. చిన్న సహాయం చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. మేము కట్టుకోలేదా ఇండ్లు, మేము చేయలేదా, ఇట్లా చాలామంది కొంతమంది సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళు ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టరు. సహాయం చేసే గుణం లేని వాళ్ళు మాత్రమే బ్యాడ్ కామెంట్స్ పెడతారు. సాయం చేయరు, చేసేటోని చేయనియరు, బ్యాడ్గా కామెంట్లు పెడతారు. కాబట్టి ప్లీజ్ హెల్ప్ చేయండి. వీలైనంత వరకు అడగండి. అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, అడుక్కుంటున్నాం అనుకోండి. యూట్యూబ్ పెట్టుకొని అడుక్కుంటున్నారా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మా అమ్మల్ని ఇష్టపడేటోళ్ళు, మేము మంచిగుంటే సంతోషపడేటోళ్ళు, మేము బాధపడితే బాధపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మా సంతోషాన్ని కోరుకునే ప్రతి ఒక్కరైతే మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారనమాట. అడగందే ఎవరు రారు కాబట్టి అందుకే అడుగుతున్నాం. నాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ
అంతకన్నా ముందు మాకు తినడానికి లేనప్పుడు కానీ ఇట్లా హేమలతక్క వచ్చి ఒక వీడియో పెట్టగానే మాకు చాలామంది ముందుకు వచ్చి హెల్ప్ చేసిర్రు. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఒక్క హెల్ప్ చేయండి అమ్మకు నాకు. అయితే ఈ సహాయం అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము. మీరు ఇక్కడ సహాయం చేస్తే మీకు ఎక్కడనో సహాయం జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో ఒక రూపకంగా మీకు సహాయం అందుతూనే ఉంటుంది. ప్లీజ్ అందరూ హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నా. మా పిల్లలు అయితే లొల్లి పెడుతున్నారు, ఎట్లా వినబడుతుంది. వర్షాకాలం వస్తుంది కదా, వచ్చేసింది ఆల్రెడీ. మాకైతే గుడిసెలు ఉండాలంటే భయం అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు తీసుకొని గుడిసెలలో ఉండాలంటే భయం అవుతుంది. మీరు మనిషికి ఒక్క రూపాయి ఇచ్చినా చాలు. ఒక్క రూపాయి మీరు ఎన్ని ఖర్చు పెడతలేరు, ఎంత చేస్తలేరు. అట్లనే ఒక రూపాయి ఇస్తే మన ఛానల్ తరఫున 1,00,000 రూపాయలు అవుతాయి. దయచేసి అందరైతే అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈ సహాయం మీకు మీ పిల్లలకు తప్పకుండా దేవుడు చేస్తాడు, అందిస్తూనే ఉంటాడు. కాబట్టి నేనైతే నమ్ముతున్నా మన ఛానల్ తరఫున తప్పకుండా అమ్మ వాళ్ళకైతే హెల్ప్ జరుగుతుందనే. నా ప్రక్క చేయండి, ముందుకు తీసుకెళ్ళండి మమ్మల్ని. మా కళ నెరవేరుతుంది. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఉండాలని ఒక కళ. ఇంకా తమ్ముడు ఇంత ఇల్లు స్టార్ట్ చేసి ఇంత కంప్లీట్ అయ్యి కొద్ది దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఇలాంటి ఇల్లుని మనకి గవర్నమెంట్ నుంచి 1,60,000 రూపాయలు వస్తే అని తెలిసి కూడా అప్పు తేవడానికి కూడా ఇచ్చేవాళ్ళు లేక ఆల్రెడీ 5 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇంటి మీద పెట్టి ఇక్కడి నుంచో 3,40,000 గవర్నమెంట్ నుంచి వచ్చి ఇక్కడ ఆగిపోయినా కానీ వదిలేసి వెళ్ళిపోయిండు. అంటే ఎటువంటి పరిస్థితులలో తమ్ముడు వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఆలోచించండి. తమ్ముడు లేకుండా ఈ హెల్ప్ అడుగుతున్నాం. వాడు ఎప్పుడు బాగుండాలని కోరుకునే ఆడపిల్లలం మేమిద్దరం. ఇంకా అమ్మ బాగుండాలని కోరుకునే మేమందరం బాగుండాలని కోరుకునే మీరందరూ తల ఒక చేసి ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నా. ఇల్లు కంప్లీట్ అయిందంటే మీ చేయి పడాలి, మీరు రూపాయి వేయాలి, మీకు మేము రుణపడి ఉండాలి. అంటే అంటారు కదా, ఒక చెయ్యి ఎవరిదో చెయ్యి కలవాలని ఆగిపోయిందేమో ఇక్కడ ఇల్లు. ఆ చెయ్యి వేయండి, ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అమ్మకైతే మేము ఈ 25 ఇంత సంవత్సరాలలోనే ఇళ్ళలో లేమని బాధపడుతున్నాం. అమ్మ 50 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. ఈ వయసు దాకా మా అమ్మ ఇంట్లో లేదు. ఇంకా అంటే ఒక 50 ఒక రోజు కూడా నేను ఇంట్లో నిద్ర చేసింది లేదు. తెలియదు అమ్మకి. తాటికమ్మల గుడిసే, కవర్ల గుడిసే తప్ప నేను ఇంట్లో అయితే నిద్ర చేయలే ఇప్పటిదాకా. 4 గోడలు నడమ అయితే నేను ఎప్పుడు నిద్ర చేయలేదు. అందరూ అమ్మతో అక్క చెల్లెలైనా సరే ఎవరైనా సరే కానీ మంచిగా ఇండ్లు కట్టుకొని మంచిగా అమ్మతోటి వాళ్ళు మా ఫ్యామిలీ మా వాళ్ళందరూ ఇండ్లలో ఉన్నారు. అమ్మ తోడ ఎంతమంది ఉన్నారు, నాన్న తోడ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఇండ్లలో ఉన్నారు. మేము మాత్రమే ఇట్లా మిగిలిపోయినాం అనమాట. ఇంకా మేము ఇట్లా మిగిలిపోవడానికి కారణం కూడా ఇంకా ముందు రోజులలో ఒక వీడియో ద్వారా మీకైతే చెప్తాం. ఒక పెద్ద కారణం వల్లనే మేము ఇట్లా మిగిలిపోయినాం అనమాట. ఆ కారణం కూడా ఇల్లు కంప్లీట్ చేసుకొని ఆ ఇంట్లో పోయిన రోజు మేము ఆ వీడియో అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అదైతే చాలా పెద్ద కథే అని చెప్పొచ్చు. ఆ కథ వల్లనే ఇంతకాడికి అయిపోయింది. మా జీవితాలు కూడా ఇట్లా అయిపోయినాయి అనమాట. అదంతా మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. యూట్యూబ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాబట్టి మీరే హెల్ప్ చేయాల్సిందే, మేము తీసుకోవాల్సిందే. బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టొద్దు. మీ హెల్ప్ చేతులెత్తి మొక్కి హెల్ప్ అడుగుతున్నామంటే రుణపడి ఉన్నట్టే. మీకు హెల్ప్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. చేస్తారనే నమ్మకం అయితే మాకుంది. తప్పకుండా మీరు చేస్తారు. నా కళ నిలవేరుతుంది. అమ్మకైతే ఒక కళ ఉంది. నన్ను అయితే ఇంట్లో తోలుతారు మీరే అని అయితే నేనైతే చేతులెత్తి మొక్కుతున్నా. కానీ ఈ ఇల్లు అయితే నిజం చెప్తున్నా, అమ్మ మీద ఒట్టేది చెప్తున్నా, ఎవ్వరి హెల్ప్ పడకుండా ఇల్లు కంప్లీట్ కావాలని ఆలోచించినాం మేము. అట్లనే అప్పు చేసినాం. యూట్యూబ్లో ఏ రోజు కూడా హెల్ప్ కావాలని ఇల్లు గురించి మాత్రం ఏ ఒక్క వీడియో పెట్టలేదు మేము. ఈ రోజు ఇట్లా పెడతామని కూడా అనుకోలేదు. అలాంటి పరిస్థితి రావద్దు, ఎవరిని హెల్ప్ అడగొద్దనే అనుకున్నాం.
కానీ మీ చెయ్యి వడాలని రాసి పెట్టుంది అనుకుంటా. అందుకే ఈరోజు మీకు చేతులు ఇల్లుకైతే మీ చేతులు పడాలని రాసి పెట్టుంది. అందుకే మిమ్మల్ని మేము అడుక్కుంటున్నాం అని కూడా అనుకోండి. స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే పిల్లలు అయితే అందరినీ సపోర్ట్ చేసిర్రు. మీరు నా 4 పిల్లలు సపోర్ట్ చేసిర్రు. నా 4 పిల్లలకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అందరినీ సపోర్ట్ చేసి పైకి తీసుకుపోయారు. ఇది ఒక్కటి కూడా అసలు ఈ చేతులలో ఉన్నది అనుకుంటా. అందరూ హెల్ప్ చేయండి. అమ్మకాలు మీరే చేయాలని ఉందో ఏమో. మీరందరు నపరొక్క రూపాయి వేసి నాకైతే ఇల్లు తయారు చేయండి. నేను చచ్చిపోయినాక మీ రుణాలు ఉంటా. వీడియో అయితే ఇది. అమ్మకు ఒక కళ ఉంది. బిడ్డలుగా మేము నెరవేర్చకపోయినా మీరు బిడ్డలు, కొడుకులు, అన్నలు, తమ్ములు, అమ్మలు, బాబాయిలు అందరూ మాకైతే ఇంకా మేము హెల్ప్ చేసేంత వరకు మేము చేసేంత వరకు అయితే చేసినాం. ఇంకా డబ్బులు అయితే చాలా అవసరం ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరైతే ఒక్క రూపాయి అయినా సరే, ఒక్క రూపాయి వేస్తే 10 రూపాయలు వేస్తే ఏమనుకుంటారో అని వేయకుండా అయితే రూపాయి వేస్తే ఏమనుకుంటారో అని కూడా మీరు ఏం బాధపడకండి. ఒక్కొక్క రూపాయి రూపాయలు ఒక్క రూపాయితోనే నాకు ఇల్లు అవుతుందేమో రాసి పెట్టుందేమో. మరి మేమైతే అసలు హెల్ప్ అడగొద్దు అనుకున్నాం. కాకపోతే ఇంకా అడగాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు అయిన తర్వాత కొన్ని వస్తువులు అక్కడ ఆగిపోవడం మాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మరి అప్పుడు ఉండలేదు ఆ గుడిసెలా అంటే అది కొంచెం పెద్దగా ఉండే గుడిసె, అది తీసేసి అదే ప్లేస్లో ఇల్లు వేయడం వల్ల అప్పుడు వేరు కదరా, నాన్న ఉండేటోడు అన్న ఉండేటోడు. ఇప్పుడు తోడు లేని బ్రతుకులు అయిపోయినాయి. గుడిసె అయిపోయింది. ఇందులో ఒకటి ఇంకా దీనికి ఏమన్నా అడ్డు పెట్టుకోవడానికి కూడా అసలు సరైన ప్లేస్ కాదు. అది వేసుకోవడానికి కూడా ఏం లేదు. ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఎట్లుంటుందో మీకు తెలుసు. అందరైతే అర్థం చేసుకోండి. మీ ఇంటి ఒక అమ్మలా, మీ ఇంటి అక్కలా, చెల్లెలాగా మమ్మల్ని భావించి నాకు మన ఛానల్ తరపున అమ్మ వాళ్ళకు మాకు తప్పకుండా హెల్ప్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా నాకైతే నమ్మకం ఉంది 100కి 100% మన ఛానల్ తరపున అమ్మ వాళ్ళకి 50,000 అన్న సహాయం అందాలని. మీరు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఎక్కడికి పోదండి, మీకు ఏదో ఒక రూపంగా మీకు కూడా సహాయపడుతూనే ఉంటుంది. ఇంకా మీరు మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మా 4 ఛానల్ని అయితే మంచిగా ముందుకు తీసుకుపోయారు. అదేవిధంగా మాకేమో ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళారు కదా. అమ్మకి చిన్న ఒక ఆశ, అంత పెద్ద ఆశ ఏం కాదు, ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండాలనే ఆశ. అది కూడా మధ్యలోకి వచ్చిన తర్వాత ఆగిపోయింది. మధ్యలో కాదు, పూర్తి అయ్యే టైంలో ఆగిపోయింది. తలుపులు, బాత్రూమ్లు, లైటింగ్స్, ఇంకా పెయింటింగ్ ఇవి వేస్తే ఇది కంప్లీట్ అయిపోయినట్టే. మీరు వేసే ఒక్కొక్క రూపాయి పోగేసుకొని మేమైతే ఆ పని కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఎంత తొందరగా వేస్తే అంత తొందరగా ఇక్కడనే ఉండి ఇంకా నేను, మా ఆయన, అక్క, అమ్మ అందరం అయితే పని అయితే మళ్ళీ స్టార్ట్ పెట్టి దీన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే వెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఇంకా ఈ 10 రోజులల్లో డబ్బులన్నీ పోగేసి ఎన్నో వస్తాయో చూసి మళ్ళీ పని అయితే స్టార్ట్ పెట్టాలి. ఇంకా మీ అందరికైతే చాలా 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 థ్యాంక్స్. ఇంతవరకు ఇంతేనా? ఇంకా ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు ఎత్తైతే దండం పెడుతున్నాం. ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు తోచినంత సహాయం, రూపాయన, ₹1 ఇద్దరు కలిసి ₹1 వేసి అమ్మ వాళ్ళకైతే హెల్ప్ చేయండి. మీ హెల్ప్ అనేది ఎంతో ముఖ్యం మాకైతే. ఇంకా ఇంతవరకు సపోర్ట్ చేసి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హెల్ప్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేయలేని హెల్ప్ వాళ్ళైనా చేయొచ్చు. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ నెంబర్కి ఫోన్ అయినా చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు. ఒకవేళ ఫోన్పే నెంబరు కలవలేదనుకో పైన కూడా ఫోన్ చేయండి. ఫోన్ కూడా ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే ఈ ఛానల్ కింద కూడా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అది కూడా మా నెంబరే. కావాలంటే ఇంకా దీని కింద నెంబర్ కూడా ఇస్తాం, ఒక 2-3 నెంబర్లు. ఇంకా దేనికైనా మీరు చేయొచ్చు. ఒకవేళ మీకు అది కలవకపోతే నెంబర్ అయితే ఇస్తాం. అందరైతే సహాయం చేయండి, ఆదుకోండి. ఒక పేద కుటుంబాన్ని ఆదుకుంటే ఎప్పటికీ మీకు అది దీవెనలే. ఇంకా మీరు మాకు సహాయం చేస్తే అది ఎక్కడికైతే వెళ్ళదు. మీ పిల్లలకు మీకు ఏదో ఒక రూపంగా వస్తుంది.
ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అందరు అడుగుతున్నారు ఇల్లు గురించి. ఇంకా మేము కూడా మస్తు బాధపడుతున్నాం ఇల్లు కంప్లీట్ అయితే. మా అమ్మ కూడా ఫుల్ హ్యాపీ ఉంటుంది. మా అమ్మ ఇంట్లో పోయిన రోజు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ వీడియో అయితే ఆ మేము వీడియో చూడాలనుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మీరందరు సహాయం చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీకైతే రిక్వెస్ట్గా అడుగుతున్నాం, చేతులు ఎత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నాం. ఎందుకంటే కొంచెం లేని పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి. బ్యాడ్గా అయితే ఎవ్వరు అనుకోవద్దు. మీరు మా కుటుంబం కాబట్టే మిమ్మల్ని మేము అడుగుతున్నాం. మీరైతే ఏమనుకోవద్దు. మీకు తోచినంతనే అంత ఇంత అనేం లేదు. 1 రూపీ కాంచి పడితే మీకు ఎంత తోస్తే అంత. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి అందరికీ. బాయ్.